అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 8వసారి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. దీనిలో బిగ్ రిలీఫ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్గా ప్రకటిస్తున్నారు. మరి ఏంటి అసలు ఇక్కడ స్థానికంగా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఉన్నాము. కొంతమంది ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కన్సల్టెంట్ నిర్వాహకులు, అలాగే స్థానిక వ్యాపారులు, బీజేపీ నేత ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఎట్లా చూడవచ్చు, చాలా రిలీఫ్ అంటున్నారు. అన్ని రకాలుగా ఈ మధ్యతరగతి ప్రజలకు ఊరట అంటున్నారు. ఏ విధంగా ఊరట అవుతుంది, ఎట్లా చూడవచ్చు బడ్జెట్? నా పేరు వెంకటేశ్వర్లు, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ కరీంనగర్. ఈ బడ్జెట్లో పెద్దగా గత సంవత్సరంలో ఉన్న 7 లక్షల పన్ను మినహాయింపును ఎగ్జామ్ 12 లక్షలకు చేయడం జరిగింది. బేసిక్ ఎగ్జామ్షన్ 3 లక్షల నుంచి 4 లక్షలకు పెంచడం జరిగింది. దాంతో కొన్ని లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు పన్నులో మినహాయింపు చాలా తగ్గుతుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఈ 12 లక్షలు పోగా ఇంకా 75,000 రూపాయలు అదనంగా స్టాండర్డ్ డిడక్షన్ అవుతుంది. చిన్న ఉద్యోగులకు 12,75,000 వరకు రూపాయి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. అదేవిధంగా వృద్ధులకు, సీనియర్ సిటిజన్ కూడా టీడీఎస్ విధానంలో కొంత వెసులుబాటు కలిసింది. 50,000 రూపాయల వరకు ఉన్న టీడీఎస్ సిస్టాన్ని 1,00,000 రూపాయల వరకు పెంచింది. అదేవిధంగా వడ్డీ మన అద్దెలపై వచ్చే ఆదాయాన్ని 2,40,000 రూపాయల బేసిక్ నుంచి 6 లక్షల వరకు ఎలాంటి టీడీఎస్ లేకుండా కూడా చేసింది. అలాగే కిసాన్ రైతులకు 3 లక్షలు ఉన్న క్రెడిట్ కార్డ్ సిస్టమ్ని 5 లక్షలకు పెంచింది. దాంతో రైతులకు సీజన్లో వాళ్ళు వాడుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే పన్ను విధానంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చింది, సరళీకృతం చేసింది. కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల మీద, ఎల్ఈడి మీద, ఎల్సిడి మీద పన్ను రేట్లు తగ్గించి సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా ఇవాళ కామన్ అయిపోయింది, వాళ్ళకు కూడా పన్ను రేట్లు తగ్గించింది. కొన్ని క్యాన్సర్ మందులపై పూర్తి స్థాయిలో ట్యాక్సెస్ తీసేయడం వల్ల చాలా వరకు క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి. ఒక 36 రకాల మెడిసిన్ కూడా పన్ను రేట్లను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఓవరాల్గా చూస్తే రిలీఫ్ అని చెప్పొచ్చా దీనికి సంబంధించి? ఎస్, రిలీఫ్ ఉంది. పన్నును మినహాయింపును ఎక్కువ పెంచడం ద్వారా చిన్న ఆదాయ వర్గాల వరకు ఊరట కలిగించే విధంగా ఉంది. ఎస్, మొత్తం మీద అనేక సంస్కరణలు చేపట్టడం జరిగింది. సంస్కరణలకు సంబంధించి ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి కామన్ మ్యాన్ని, మిడిల్ క్లాస్ పర్సన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంస్కరణలు చేపట్టినట్టుగా అర్థమవుతుంది. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మరొకసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దఫా అనేక సంస్కరణలతో ముందుకొచ్చిందని చెప్తున్నారు. ఇవాళ బడ్జెట్ చూస్తే ఇట్స్ ఎ కామన్ మ్యాన్ బడ్జెట్. ఎందుకంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా వట్టిగా అర్థమయ్యే బడ్జెట్ ఇది. ఇవాళ వారు చెప్తుంటేనే ఒక్కొక్కరు సప్పట్లు కొట్టి ఇవాళ హర్షం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒక స్లాబ్ 3 lakhs దాకా ఉన్న దాన్ని 4 lakhs వరకు మీకు 0% ట్యాక్స్ ఉంటుంది. 12 lakhs వరకు ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది 12 లక్షలు స్కేల్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా మాకు ట్యాక్స్ డిడక్షన్ బాగా అవుతుండే అని చెప్పి ఇంటెన్షన్లు ఉండే. కానీ ఇవాళ అది ఓన్లీ 10%కి వచ్చింది. అంతకుముందు 30% కట్టేది. ఆ 30%ని మీరు ఇవాళ 10% తీసుకొచ్చినప్పుడు 20% ఆదా జరుగుతుంది. ఇవాళ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా వాళ్ళు కొనే శక్తి పెరుగుతుందని చెప్పి కూడా మేము అభిప్రాయం పడుతున్నాం. ఇంకొకటి, ఇవాళ రైతుల గురించి అంతకుముందు 3 లక్షలది వాళ్ళకు లోన్ వితౌట్ షూరిటీ ఇస్తుండే. కానీ ఇప్పుడు ఇవాళ 5 లక్షల వరకు కూడా రైతుల దగ్గర నుంచి చిన్న చిన్న మైన్యూట్ దగ్గర నుంచి, ఎందుకంటే కామన్ మ్యాన్ ఇవాళ రేపు సెల్ ఫోన్లు అనేది చాలా కామన్గా అయిపోయినాయి. ఆ సెల్ ఫోన్ మీద ట్యాక్స్ తగ్గిస్తే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా రేపు సెల్ ఫోన్ ఎఫోర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ దిస్ బడ్జెట్ ఇవాళ ఇది కామన్ మ్యాన్ బడ్జెట్. ఇది ప్రతి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే బడ్జెట్ లేకున్నది. ఇది ప్రతి ఒక్కరి హర్షం వ్యక్తం చేసే సమయం ఇది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏది చేసినా కూడా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకు కామన్ మ్యాన్కి ఏదైతే లబ్ధి చేరుతుందో ఆ స్థాయికి వచ్చి ఆలోచించి ఇవాళ బడ్జెట్ చేయడం జరిగింది. దాన్ని మేము సీతారామన్ గారికి
ఫస్ట్ కంగ్రాచులేట్ చేస్తున్నాం. మీరు ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము వారికి ఇంత మంచి బడ్జెట్ తీసుకొచ్చినందుకు ప్రజల తరఫు నుంచి వెళ్ళి కూడా మరియు మేము బీజేపీ తరఫున ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. మొత్తం మీద చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు మునీందర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ బడ్జెట్కి సంబంధించి, వ్యాపారులు ఎట్లా అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు? ఈ బడ్జెట్ చూడగానే చాలా సంతోషపడుతున్నారు, వ్యక్తం పడుతున్నారు. ఎందుకంటే ఇవాళ బడ్జెట్ చూసి 4 లక్షలు దాకా ఎగ్జామ్షన్ ఇచ్చిర్రు. తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులకు ఊరట కలిగిస్తుంది. చాలా ఇది వరకు ఉన్న బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ చాలా బాగున్నది. ఎందుకంటే ఈ బడ్జెట్ చూస్తేనే ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు వ్యాపారస్తులు. ఎందుకంటే ఇది వరకు వేరు, ఇది ఒకటి బాగానే ఉంది. ఇప్పుడు బీజేపీ సెంటర్లో బీజేపీ ఉన్నది కాబట్టి దయచేసి మోడీ గారికి, ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారికి విజ్ఞప్తి కోరుతున్నాను తెలంగాణ ప్రజల నుంచి. ఒక డిజిల్, అంతర్జాతీయ డిజిల్ అనేది ఇవాళ జిఎస్టీలో పరిధిలో ఉంది. జిఎస్టీ పరిధిలో తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే అంతకుముందుకు బేసిక్గా అంతర్జాతీయ ముడి సరుకులు పెరిగితే పెంచిర్రు, తగ్గితే తగ్గించారు. కానీ ఇవాళ ఈ బడ్జెట్ తీసుకుంటలేరు. ఎందుకంటే పెంచితే పెంచుతారు కానీ మళ్ళీ తీస్తలేరు తగ్గితే. అటువంటి అప్పుడు ఏంటంటే జిఎస్టీలకు 29 రాష్ట్రాల బీజేపీలో ప్రభుత్వం ఉన్నది, సగానికి ఎక్కువ ఉన్నారు. 70, 17, 18 స్టేట్లు ఉన్నాయి. అటువంటి అప్పుడు మీ ప్రభుత్వం వాళ్ళు కేంద్రంలో ఉంది కాబట్టి ఈ బడ్జెట్ ఆ జిఎస్టీలో తీసుకొస్తే డీజిల్ది సామాన్య ప్రజలు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తారు. చిన్న చిన్న ఇప్పుడు వ్యాపారస్తులు అంటే ఇవాళ కామన్ పీపుల్ ఏంటంటే తినే వాళ్ళకు రేట్ అనేది ఇప్పుడు ట్రాన్స్పోర్టింగ్ మీదనే ఛార్జెస్ పడుతుంది. ట్రాన్స్పోర్టింగ్ కరెక్ట్ ఉన్న తర్వాత నిత్యావసర వస్తువులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కూరగాయలు కానీ, పాలు కానీ, ఏమైనా కానీ, ముడి సరుకులు కానీ. అటువంటి అప్పుడు దీన్ని పరిగణన తీసుకొని, నిత్యావసర వస్తువులు పరిగణన తీసుకొని దీన్ని జిఎస్టీలో తీసుకొని అతి త్వరలో చేస్తే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు గుండెలు పెట్టుకొని చూసుకుంటారని చెప్పి నా విన్నపం. ఇది మొత్తం మీద అన్ని రకాలుగా సంస్కరణలు చేపట్టడం జరిగింది. అయితే ఫ్యూయల్ మీద గతంలో బ్యారెల్ రేటు ధర ఎక్కువగా ఉన్నప్పుడు డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెంచారు. అయితే తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేదు? ఒకవేళ తగ్గిస్తే అంటే దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగుతుంది కాబట్టి పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి వాటిపైన సైతం ట్యాక్స్ తగ్గించేస్తే రేట్లు తగ్గే అవకాశం ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చివరిగా మీరు చెప్పండి, ఓవరాల్గా చూస్తే ఎట్లా గమనించవచ్చు? దీనికి సంబంధించి చాలా 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నష్టపోతున్నది 12 లక్షల వరకు ఉన్నటువంటి ఈ ఎగ్జెంప్షన్తోని. ఈ ఎగ్జెంప్షన్ ఇవ్వడం వల్ల వ్యాపారాలు స్వచ్ఛందంగా పన్ను చెల్లించే అవకాశం ఉంది. తక్కువ రేటు స్లాబ్ రేటు పెట్టడం వల్ల ముందుకు వస్తారు. ఎక్కువ స్లాబ్ రేటు పెట్టి తక్కువ పన్ను పరిధి ఉంటే ఏమైందంటే దాన్ని వక్ర మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా పన్ను రేట్లు తగ్గించిన కొద్దీ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ వాళ్ళు కొనుగోలు కానీ డిపాజిట్ కానీ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వైట్ మనీ పెరుగుతుంది కాబట్టి డిపాజిట్లు చేసుకుంటారు, పెంచుకుంటారు. ప్రభుత్వానికి ఇండైరెక్ట్లో జిఎస్టీ ట్యాక్స్ మస్తు వస్తుంది. వాళ్ళు టర్న్ ఓవర్ చేస్తారు, వ్యక్తి ఖర్చు చేస్తాడు కాబట్టి ప్రభుత్వానికి ఇండైరెక్ట్లో ట్యాక్సెస్ వస్తాయి. సో మొత్తం మీద దీనికి సంబంధించి అయితే ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి సంబంధించి అయితే వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. మరికొంతమంది అభిప్రాయం కూడా మనం తీసుకుందాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు మాత్రం విమర్శిస్తున్నారు. మనతో జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, పద్మాకర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? బడ్జెట్కి సంబంధించి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 12 లక్షల వరకే ట్యాక్స్ రిబేట్ ఉంది, ఐటీ ఎగ్జెంప్షన్ ఉన్నది, అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వారు ఎన్నో చెప్తారు కానీ రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తాడు. రైతులకు సంబంధించి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా బిగ్ రిలీఫ్ ఉన్నది. అది ఏం చేసినా రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తుండా? తెలంగాణ రాష్ట్ర నిర్మాణ భారత్కి ఏమైనా కేటాయిస్తా ఉండా? లేదా మేక్ ఇన్ ఇండియా అన్నాడు, దానికి ఏమైనా కేటాయిస్తా ఉన్నాడా? ఇంత పెద్ద రాష్ట్రం అటువంటి హైదరాబాద్కు రాబోయే కాలంలో ఢిల్లీ లెక్క దీన్ని ప్రథమ సిటీ చేస్తా అంటాడు, దానికి ఏమైనా డబ్బులు కేటాయించిండా? ఇట్లా చెప్పుకుంటా పోతా అంటే నరేంద్ర మోడీ ఏం చేయడా? తెలంగాణకి మొత్తం ఏం చేయరు బీజేపీ వాళ్ళు, అది మర్చిపోండి. వాళ్ళు ఇప్పటికీ నిర్మలా సీతారామన్ ఇది 8వ బడ్జెట్, అంతకుముందు ఇంకో 4-5 బడ్జెట్లు వేరే వాళ్ళు పెట్టిర్రు. 15 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కంప్లీట్ చేసినా కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి ఇవ్వలేదు, హైదరాబాద్కి ఇవ్వలేదు, కరీంనగర్కి ఇవ్వలేదు. అన్నీ చెప్తా ఉంటాడు, స్మార్ట్ సిటీ అని, ఈ సిటీ ఆ సిటీ అని. బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టేది దేశ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుంది. ఒక కరీంనగర్కా హైదరాబాద్కు అని కాదు. మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి వాటా మీద అడిగితే బాగానే ఉంటుంది.
దానికి నేనేం చెప్తా అంటే ఇవాళ నరేంద్ర మోడీ దృష్టి మొత్తం బీహార్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. వాళ్ళకే పైసలు కేటాయిస్తారు. పోయినసారి బడ్జెట్లో ఏం చేసిండు, రైల్వే బడ్జెట్ మొత్తం తీసుకుపోయి ఆయన కలిపేసిండు. ఇప్పటికి రైల్వే బడ్జెట్ లేదు, ఒక ట్రైన్ కూడా కొత్త లేదు, ఒక మీటర్ వేయలేదు, ఏది ఎత్తలేరు వాళ్ళు చేసేది ఏం లేదు. జై శ్రీరామ్ అంటారు, ఎలా కడుతున్నారు, అంతకు మించి వాళ్ళు చేసేది ఏం లేదు కూడా ఈ సందర్భంగా చేస్తాను. కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఈ దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు, జీడిపి కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయి, అది వరకు పెరగదు. చలో మీరు చెప్పండి. ఈరోజు 145 కోట్ల మంది ప్రజలందరినీ కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ, అదేవిధంగా నిర్మలా సీతారామదేవిది. ఇంకొక విషయం, ఈరోజు కేంద్ర బడ్జెట్ చూసినట్టయితే ఒక విషయం స్పష్టంగా చెప్పొచ్చు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో చావుదప్పి కన్నులొట్టమైన విధంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి మోడీ ప్రభుత్వం అంతేందుకు మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. దానికి సంబంధించి మీరు ఎట్లా మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రం అనేది కరెక్ట్ కాదు. మీరు బడ్జెట్ మీద స్ట్రైట్ పాయింట్ మాట్లాడారు. ఒకటే విషయం చెప్తున్నా, అదే బడ్జెట్ని వాళ్ళకి ఎవరైతే మద్దతు ప్రకటించారో, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇట్లా ప్రాంతీయ పార్టీలు ఏదైతే మద్దతు ప్రకటించారో ఓవరాల్ గా 12 లక్షల రూపాయలు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అవుతున్నది. 60,000 ట్యాక్స్ వచ్చినా కానీ అది రిబేట్ రూపంలో వస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్ కి బిగ్ రిలీఫా కాదా? అసలు ఆ 12 లక్షల రూపాయలు అనేది ఎంత సిగ్గుచేటో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. పేద ప్రజల మీద పన్ను వేసి ట్యాక్స్ వసూలు చేసిన చరిత్ర స్వతంత్ర భారతదేశంలో ఇదివరకు 2014కు ముందు చూస్తే 2,50,000 వరకే ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 4 లక్షలు అయింది, 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ వస్తున్నది. దాన్ని మనము స్వాగతించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించదు. 2014 ఏం చేసినా స్వాగతించదా? లేదు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసే ప్రతి అంశానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తుంది. మీరు 2014 మీరు పేద ప్రజలు అన్నారు. రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో మేము దళితులకి కావాల్సినంత చేయాల్సినంత చేయలేదు, కొంత వెనుకబడిన మాట వాస్తవమని గుర్తించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కొన్ని రిఫార్మ్స్ అంటే సంస్కరణలు ఎవరు చేసినా స్వాగతించాలి. ఎందుకంటున్నా అంటే 1991లో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు ఇంట్రడ్యూస్ చేసిన రిఫార్మ్స్ని ఆ తర్వాత గవర్నమెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వాళ్ళు కంటిన్యూ చేశారు. కాబట్టి మీ పాలసీలో ఈ బడ్జెట్కి సంబంధించి ఫైనల్ ఓవరాల్గా మీ ఒపీనియన్? రాహుల్ గాంధీ ఈజ్ ఏ బెస్ట్ లీడర్. ఎందుకంటే మేము ఏదైతే చేయలేదో అది చెప్పిండు, కానీ బీజేపీ మాత్రం చేయని కూడా చెప్పుకొని గొప్పలు చెప్పుకునే పార్టీ ఏదన్నా ఉందంటే కేవలం బీజేపీ మాత్రమే. దళితులకు మేము చేయలేదని రాహుల్ గాంధీ చెప్పిన మాట నిజమే కావచ్చు, కానీ ఏం చెప్పిండు? అప్పుడున్న పరిస్థితిలో ఎంత చేయాలో అంత చేసినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీది. మరి ఇప్పుడు ఎందుకు బీజేపీ వాళ్ళు దళితులకు ఎందుకు వేయలేకపోతున్నారు? ఇప్పుడు చేసినట్టు ఏమన్నా కనిపిస్తుందా? ఆర్థిక మాంద్యం ఏర్పడ్డటువంటి సంవత్సరంలో కానీ అప్పుడున్న పరిస్థితిలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా దేశాన్ని అభ్యున్నతి తీసినటువంటి ఘనత. ఈరోజు 2025 అనేది కంప్లీట్గా భారతదేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసినటువంటి సంవత్సరంగా ప్రపంచ ఆర్థిక శాస్త్రంలో ఈరోజు చెప్తున్నారు. మీరు కావాలంటే చూడండి. ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు సైంటిస్టుల పేరు అదో ఇదో అట్లా కాదు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యాన్ని అనేక దేశాలు ఎదుర్కొన్న సమయంలో మనం చాలా బెటర్ ఆఫ్టర్ కోవిడ్ అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత జరిగిన పరిణామాలను ఎదుర్కోవడంలో భారత్ ముందుకు పోతుంది, లీడ్లో ఉంది అన్నారు. సరే, రాజకీయాలు ఎట్లా ఉన్నా కానీ నేటి బడ్జెట్కి సంబంధించి మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది చెప్పండి. ఆర్థిక మాంద్యాన్ని పూర్తిగా లేకుండా చేసినటువంటి ఘనతనే నేను ఇంతకుముందు చెప్పినట్టు పివి నరసింహారావు, మొన్న చనిపోయినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసినటువంటి ఘనత. వాళ్ళు వేసిన పునాదుల మీద నిర్మించబడ్డ భారతే తప్ప కొత్తగా వచ్చినటువంటి బీజేపీ ఏమన్నా చేసిందా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ? మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ బీజేపీ. ఎంఎస్ఎంఈలో చాలా చేసింది. ఎంఎస్ఎంఈ 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. ఈ మన ఇండస్ట్రీస్ రిఫార్మ్స్ అనేక సంస్కరణలు, నూతన సంస్కరణలు ఇంట్రడ్యూస్ చేసింది కదా. ప్రజెంట్ ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కొంత ముందుకు పోతున్నట్టు చెప్పుకోవచ్చా? దీన్ని బట్టి 100% పోతుంది. మేక్ ఇన్ ఇండియాలో కానీ ఉత్పత్తి రంగంలో 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలకు ఇలాంటి సెక్యూరిటీ లేకుండా కూడా లోన్లు ఇస్తుంది. 100 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచింది ఇండస్ట్రీస్కు. మన ఇంకోటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అది. ఓకే, ఓవరాల్గా బడ్జెట్పై భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. చాలామంది స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.